హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు ఫెస్టివల్స్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, పక్కన సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసేసుకోండి. ఈరోజు వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. ఈరోజు నేను మా కజిన్స్ అందరం కలిసి తోటలో పటాలకి వెళ్ళాము. ఇది మైపాడి గేట్ సెంటర్లో తరతరాల నుంచి చేస్తూ ఉన్నారు. అలాగే తెప్పవచ్చంగా జరుగుతుంది ఈరోజు. సో ఇంకా అలా కజిన్స్ అంతా కలిసి వెళ్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఈ తోటలో పండుగ అనేది కనుమ రోజు సాయంత్రం జరుగుతుంది. అసలు కనుమ విశేషాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. 3 రోజుల సంక్రాంతి పండుగల్లో చివరి రోజు కనుమ. మొదటి రోజు భోగభాగ్యాలను ప్రసాదించే భోగి, రెండవ రోజు సిరి సంపదలను అందించే సంక్రాంతి, కనుమ 3వ రోజు. కనుమ ప్రధానంగా పశువుల పండుగగా చేస్తారు. సంవత్సరం మొత్తం రైతులకు సహాయపడే పశువులను ఈరోజు పూజించి వాటిని అందంగా అలంకరిస్తారు. ఇలా 3 రోజుల సంక్రాంతి పండుగల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రమాదం ఉంది. కనుమ నాడు అందరూ వేకువజామునే తప్పకుండా తలంటు స్నానం చేస్తారు. ఎందుకంటే ఈరోజు కాకి కూడా మునుగుతుందంట. ఈ రోజున రైతులందరూ పాడి పంటలను, పశు సంపదలను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజించడం సాంప్రదాయంగా వస్తుంది. అలాగే రైతులు వ్యవసాయ పనిముట్లకు పూజిస్తారు. రైతుకు చేదోడు వాదోడుగా ఉండే పశువులను కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాటిని పరిశుభ్రంగా కడిగి అలంకరిస్తారు. పశువుల కొమ్ములకు రంగులు వేసి వాటి మెడలలో రంగురంగుల పూసలు, గంటలు కడతారు. పశువులకు పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి సాంప్రదాయాల ప్రకారం పూజిస్తారు. ఈ రోజున కుటుంబంలోని పెద్దలను తలుచుకుంటారు. ఇలా వ్యక్తులు పశువులు పనిముట్లతో పూజించడంతో ఓ ప్రమాదం దాగి ఉంది అంట. అదేంటంటే మనకు మేలు చేసే వారిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అని కనుమ తెలియజేస్తుంది. అయితే సొంతూళ్ళకు వచ్చిన వారు కనుమ రోజు ఊరి పొలిమేరలు కూడా దాటరంట. అందుకనే ఈరోజు ఊర్లకి వెళ్ళిన వారు తిరుగు ప్రయాణం చేయరు. సంక్రాంతి వేళ రైతులకు వాళ్ళ గూడౌన్స్ అన్నీ కొత్తగా వచ్చిన ధాన్యాలు, ఇతర పంటలతో నిండిపోతాయట. ఈ ఆనంద సమయంలో కుటుంబ సభ్యులకే కాదు, ఇంట్లో పనిచేసే వాళ్లకు కూడా కొత్త బట్టలు తేవడం అనేది ఆనవాయితీగా జరుగుతుందంట. ఈ క్రమంలో పండుగ సమయంలో తప్పనిసరిగా ధనధాన్యాలు చేయాలి అని పెద్దలు చెబుతుంటారు. ఇలా 3 రోజుల సంక్రాంతి అనేది ముగుస్తుంది. కనుమ రోజు పొద్దున నుంచి పశువులకి పూజలు చేసి సాయంత్రం అవ్వగానే పిల్లలంతా కలిసి అలా తోటల్లోకి వెళ్తారు. ఇక ఈ తోటల్లో పండగ అనేది మన నెల్లూరులో ఉన్న మైపాడి గేట్ సెంటర్లో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగే తెప్పోత్సవాలను చూసి ఆనందిస్తారు. ఇలా మేము కూడా మా కజిన్స్ అంతా కలిసి ఈ తోటల్లో పండగ అనే దానికి వెళ్ళాం. ముందుగా మన కేపీఆర్ కళ్యాణ మండపం పక్కనే ఇలా దేవుళ్ళని ప్రతిష్ఠించి ఉన్నారు. ఇవి చూసుకొని అలా మొత్తం తిరిగాం. రండి, నాతో పాటు మీరు కూడా తిరుగుదురు. నేను 100% నేను నీకు సపోర్ట్ చేస్తా. ఇదికే బాగా నో ప్రాబ్లం అని చెయ్యి. చెప్తుంటే ఏం చెప్పేసా పడతారు ఇద్దరు.